తెలంగాణతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దురదృష్టితో తెలంగాణలో వైట్ కోట్ విప్లవం సాకారమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 7 ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం అభినందనీయమన్నారు హరీష్ రావు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశారని, ఇది కేవలం దానంగా కాకుండా భవిష్యత్తు ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడిగా భావించాల్సిన అంశమని హరీష్ రావు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలను సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నెల 6న కలెక్టరేట్లో ముట్టడిస్తామని హెచ్చరించాయి. రాష్ట్రంలోని 16 లక్షల మంది విద్యార్థుల ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించలేదని ఆయన మండిపడ్డారు. మంత్రి సీతక్క ఇలాకాలో గిరిజన రైతుల భూములను అటవీ శాఖ అధికారులు బలవంతంగా లాగేసుకుంటున్నారు. ములుగు జిల్లా తాటువాయి మండలం కాల్వపల్లిలో పోడు భూములపై కన్నేసిన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు అంటున్నారు. గత 20 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లో జేసీబీలతో కందకాలు తవ్వేందుకు అధికారులు యత్నించక రైతులు అడ్డుకున్నారు. ఎన్నికలకు ముందు పొడు భూములకు పట్టాలు ఇస్తామని కబుర్లు చెప్పిన రేవంత్ సర్కారు ఆ తర్వాత మాట మార్చింది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం ఉరుములబండ పోడు భూముల్లో కందకాలు తవ్వగా గిరిజనులు ఆందోళన చేపట్టారు. గుత్తికోయిలకు చెందినటువంటి 50 ఎకరాల భూమిలో అటవీ సిబ్బంది కందకాలు తవ్వడాన్ని గిరిజనులు వ్యతిరేకించారు. దీంతో అటవీ అధికారులు గిరిజనుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు తోసేయడంతో పలువురు గిరిజనులు గాయపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. అన్నదాతలను టార్గెట్ చేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఓ రైతు భూమిలో మట్టి తవ్వకాలు జరిపాడు. తన పట్టా భూమిలో మట్టి తవ్వడం ఎలా చేస్తారని రైతు వేల్పూరి శ్రీను ప్రశ్నిస్తున్నారు. తన అనుమతి తీసుకోకుండా మట్టి తవ్వకాలు ఎలా జరుపుతారని మండిపడ్డారు. తనకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేస్తారని రైతు వేల్పూరి శ్రీను స్పష్టం చేశారు. జనగామ జిల్లా కడవెండిలో ఎస్సీ, ఎస్టీ సర్పంచులకు ఘోర అవమానం జరిగింది. వార్షికంగా నిర్వహించే శ్రీ వానకొండయ్య జాతరలో పాల్గొన్న సర్పంచును దేవరుప్పల మండల కాంగ్రెస్ నాయకులు అవమానించారు. జాతరలో భాగంగా శ్రీ లక్ష్మీ నారసింహస్వామి కళ్యాణానికి తలంబ్రాలు తీసుకెళ్లే సమయంలో కొందరు కాంగ్రెస్ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ను అవమానించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కొత్తగూడెం జిల్లా చండ్రుగుండలో 10 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చేటువంటి 3 వ్యక్తుల నుండి 21 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశాకు చెందినటువంటి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఒడిశా నుండి ఆంధ్ర, తెలంగాణ మీదుగా తమిళనాడుకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నమ్మించాడు, నిండా ముంచాడు. వినియోగదారుల ఎన్నికలతో నయా మోసానికి తెరలేపాడు. సాఫ్ట్ డ్రింక్ సంస్థ ఇచ్చే ఉచిత ఆఫర్పై నకిలీ స్టిక్కర్లు అంటించి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో జరిగినటువంటి ఈ ఉదంతంపై వినియోగదారులు మండిపడుతున్నారు. 2.5 లీటర్ల బాటిల్స్పై 200 ml బాటిల్స్ను ఓ సాఫ్ట్ డ్రింక్ సంస్థ ఉచితంగా అందిస్తోంది. అయితే కొండమల్లపల్లిలోని సాయి మణికంఠ ట్రేడర్స్ కంపెనీ బాటిళ్లపై నకిలీ స్టిక్కర్లు అతికించి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీనిపై మల్లపల్లి పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. రైతుల ప్రాణాలు తీస్తున్న గడ్డి మందులను నిషేధించాలని డాక్టర్ల రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఇలాంటి రసాయనాలు తాగే చాలా మంది పత్తి రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి రసాయనాలు వాడకుండా ప్రత్యామ్నాయం చూపించాలని అభిప్రాయపడ్డారు. ప్రమాదకర క్రిమి సంహారక మందులను నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించాలని సమావేశం డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. యుద్ధంపై వెనక్కి తగ్గేదే లేదని, ఇంకా తీవ్రం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్పై మరిన్ని భీకర దాడులు తప్పవన్నారు. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్కు తగిన బుద్ధి చెబుతామని ట్రంప్ హెచ్చరించారు. అవసరమైతే భూతల దాడులు తప్పవన్నారు. తరగని వ్యాపార ఆయుధ సత్తా తమకు ఉందన్నారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా హెచ్చరికలను లెక్కపెట్టకుండా విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా రియాద్లోని అమెరికా దౌత్య కార్యాలయంపై డ్రోన్లతో దాడులను తీసింది. దీంతో పశ్చిమాసియా దేశాలలో ఉన్నటువంటి అమెరికన్లు వెంటనే ఆయా ప్రాంతాలను వీడాలని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ అమెరికా భీకర యుద్ధంలో ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటివరకు జరిగినటువంటి దాడుల్లో ఇరాన్లో 787 మంది మరణించారు. వేల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఇప్పటివరకు 787 మంది మరణించినట్టు ఇరానియన్ రెడ్ క్రాస్ సొసైటీ వెల్లడించింది. ఇరాన్లో మృతుల కోసం సమాధులు తవ్వుతున్నట్టు తెలిపింది.
ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రంపై దాడి నిజమేనంటూ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ధృవీకరించింది. దాడి కారణంగా అణు కేంద్రం ప్రాంగణంలోని పలు భవనాలు దెబ్బతిన్నట్టు చెప్పింది. అయితే ఈ దాడి వల్ల రేడియేషన్ లీకేజ్ మాత్రం ఉండకపోవచ్చని ప్రకటించింది. ఓవైపు యుద్ధంతో భీతిల్లుతున్న ఇరాన్లోని కెరాష్ ప్రాంతం భూకంప తీవ్రతతో బెంబేలెత్తిపోతుంది. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో విరుచుకుపడుతుందని తెలియని జనం ఇళ్లకే పరిమితం కాగా ఒక్కసారిగా వచ్చినటువంటి భూకంపం వారిని నిలువున వణికించేలా చేసింది. రిక్టర్ స్కేలుపై ప్రమాద తీవ్రత 4.3గా నమోదైంది. దక్షిణ ఇరాన్లోని ఖోంజో వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదైనట్లు అమెరికా జియాలజికల్ పేర్కొంది. ఏం జరుగుతుందో తెలియక జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయినటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. ఇరాన్పై అమెరికా కొనసాగిస్తున్న సర్వీసులు రద్దయ్యాయి. దీంతో గత 4 రోజులుగా అనేక మంది దుబాయ్లో చిక్కుకుపోయారు. వారిని భారత్ తీసుకువచ్చేందుకు యుఏఈ, భారత్ అధికారుల సమన్వయంతో వ్యవహరించి చేసినటువంటి కృషి ఫలించింది. దీంతో సింధుతో పాటు పలువురు భారత్ చేరుకున్నారు. కవ్వింపు చర్యలు ఆపడం లేదు. అనుచిత వ్యాఖ్యలు, ఆధారాలు లేని విమర్శలు మానడం లేదు. పాకిస్తాన్ మళ్లీ తన బుద్ధిని బయటపెట్టుకుంది. తమ దేశంపై భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుందంటూ పాకిస్తాన్ అనుచిత ఆరోపణలకు దిగింది. తమతో యుద్ధం చేయాలన్న ఆలోచనలను కట్టిపెట్టి శాంతి చర్చలకు రావాలని ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కొత్త రాగాన్ని అందుకున్నాడు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి తమ వంతు సాయం అందిస్తామంటూనే భారత్ విషయాన్ని చిమ్మే ప్రయత్నం చేశారు. వినివిధిలో నెత్తుటి మరకలు అంటించుకున్నట్టుగా తన రూపానికి ఎర్రని కుంకుమ పులుముకున్నట్టుగా కనువిందు చేస్తూ దర్శనమిచ్చాడు ఎర్రటి చంద్రుడు. ఎప్పుడూ చల్లదానాన్ని పంచుతూ శ్వేతవర్ణంలో కనిపించే చంద్రుడు రక్త సింధూరంలా మెరిసిపోయాడు. గువాహటిలో కనిపించినటువంటి బ్లడ్ మూన్ దృశ్యాలు కనువిందు చేశాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ నెల 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న సెమీఫైనల్కు రిఫరీగా వ్యవహరించనున్నారు. అలాగే ఆన్ఫీల్డ్ ఎంపైర్లుగా క్రిస్ సఫారీ పాలకెల్లో విధులు నిర్వహించనున్నారు. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో 4వ తేదీ దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్కు రిఫరీగా జవగల్ శ్రీనాథ్ నియమితులయ్యారు. అలాగే ఈ 2 సెమీఫైనళ్లకు థర్డ్ ఎంపైర్లుగా నితిన్ మీనన్, రాట్ టక్కర్లు నియమితులైనట్టు ఐసీసీ తెలిపింది. ఎలాగైనా ఈసారి T20 ప్రపంచ కప్ను సాధించేందుకు అటు సౌత్ ఆఫ్రికాతో పాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. భారత్ కూడా తన పట్టు నిలుపుకునేందుకు గట్టి పోటీ ఎదుర్కోబోతోంది. T20 వరల్డ్ కప్ నుండి ఓటమితో నిష్క్రమించినటువంటి వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్వదేశం వెళ్లడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇరాన్పై అమెరికా దాడుల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో వారి ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. క్రీడాకారుల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అలాగే జింబాబ్వే జట్టు కూడా ఢిల్లీలోనే ఉండిపోయింది. దుబాయ్ ద్వారా వీరంతా స్వదేశానికి వెళ్లాల్సి ఉండగా విమానాల రద్దు, దుబాయ్ ఎయిర్పోర్టుపై దాడుల కారణంగా జింబాబ్వే, వెస్టిండీస్ జట్ల ప్రయాణం నిలిచిపోయింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు వ్యతిరేకంగా జింకానా గ్రౌండ్స్ వద్ద స్పోర్ట్స్ టీటీడీసీఏ ప్రెసిడెంట్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. క్రీడాకారులకు అన్యాయం చేసి ప్రైవేటు వ్యక్తులు డబ్బులు దండుకుంటున్నారని ఫెడరేషన్ నాయకులు ఆరోపించారు. విశాఖ ఇండస్ట్రీకి బదిలీ చేసినటువంటి 68.73 కోట్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.